ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో విస్తృతంగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. వనపర్తి జిల్లా సింగోటి తెలకపల్లి గ్రామంలో అద్భుతంగా మౌన ధ్యానం కార్యక్రమం. ఏలూరు జిల్లాలోని సత్రంపాడు, వట్లూరులోని ఐటీఐ కాలేజీల్లో ధ్యాన శిక్షణ తరగతులు. కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు వద్ద విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కడతాల్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర నిర్మల్ జిల్లాలో విజయవంతంగా జరిగింది. నిర్మల్ జిల్లాలోని భైంసా, తిమ్మాపూర్ గ్రామాలతో పాటు పలు ఇతర ప్రాంతాలకు చేరుకున్న పత్రిజీ చైతన్య జ్యోతికి పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో మాస్టర్లు, ధ్యానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీధుల గుండా నినాదాలు చేస్తూ పత్రిజీ చైతన్య జ్యోతిని ధ్యాన కేంద్రాలకు తీసుకెళ్లారు. అనంతరం పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ వర్మ, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు జెజె నారాయణ మాట్లాడుతూ, కడతాల్లో ఈ నెల 21 నుంచి అంగరంగ వైభవంగా జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు సాయినాథ్, మహేందర్ గౌడ్, శ్రీహరి, స్వాతి, సునీత, సాయిలు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఆదిశంకరాచార్యులు ప్రబోధించిన ఆత్మబోధ గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అలాగే శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత, ప్రేమతత్వం గురించి చక్కగా వివరించి జ్ఞానాన్ని అందించారు. మన స్థితిగతులు ఎలా ఉన్నాయి ముందు మనం చూసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరి దగ్గర ప్రేమ, కరుణ, దయ కదా, ఇవన్నీ ఉండాలి. మన దగ్గర ప్రేమ రావట్లేదంటే మనం వాళ్ళని సరిగ్గా ప్రేమించట్లేదు. మనం ప్రేమ కోరుకుంటున్నాం, వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ కావాలని. వాళ్ళ దగ్గర ప్రేమ నుంచి మనం కోరుకుంటున్నామంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ మన దగ్గర లేదు ఆ ప్రేమ. అవునా కదా? మనం చూపిస్తేనే కదా ఆ ప్రేమ బయట వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఆ ప్రేమ అనేది వాళ్ళకి అర్థమయ్యింది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట సుబ్బమ్మ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. మంచి సాధన ద్వారానే ధ్యాన ఫలితాలు అందుతాయని తెలియజేశారు. అందరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అది ఎంత రాబోతుందో తెలుసుకుంటే ఎందుకు నువ్వు దిక్కులేదానివి నీకు రోగం వచ్చింది, ఇంతమంది ఉండాలి తీసుకుంటారా ఎవరన్నా? అదే మనలో భగవంతుడు ఒక్కడు కరుణిస్తే క్షణాల మీద పోతుంది రోగం. ఎవరితో ఏం పని? అయినాతో అయినాడు మన దగ్గర ఉన్నారు. ఆయన్ని పట్టుకుంటే అందరూ, మనం ఆత్మలు దగ్గరైతే అందరూ మనకు దగ్గర అవుతారు. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మామడ మండలం పొన్కల్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అరవింద్ అధ్యక్షతన ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిల్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయ పద్ధతి, ధ్యానంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అశోక్, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఋషులు, మునులు, సంతులు, యోగులు వాళ్ళంతా ధ్యానం చేసి గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. ఆ ధ్యానమే మన దగ్గర ఉంది, ఎప్పుడైనా చేయవచ్చు. నేను కాళ్ళు కడుక్కునే, చేతులు కడుక్కునే, స్నానం చేయలే, జపం చేయలే అవసరం లేదు. స్నానం అన్న దేహానికి, ధ్యానం అన్నది మన ఆత్మకి.
ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలోని 108 విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్రంపాడు, వట్లూరులోని ఐటీఐ కాలేజీల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన సాధనతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేసి విద్యార్థులందరూ శాకాహారమే తినాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా సింగోట, తెలకపల్లి గ్రామాల్లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యానం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే కడ్తాల్లో డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో అందరూ భాగస్వాములు కావాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. అనంతరం ఆటపాటలతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 21 నుండి 31 వరకు, డిసెంబర్ 21 నుండి 31 వరకు జై కర్తాల్, చలో కర్తాల్, ధ్యానమా యాగానికి చలో కర్తాల్. శాకాహార జగత్కు, ధ్యాన జగత్కు, పిరమిడ్ జగత్కు, ధ్యానమా యాగానికి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని జెడ్పీహెచ్ఎస్ అర్గొండ స్కూల్ విద్యార్థులకు పోచారం ప్రాజెక్టు వద్ద ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్లు. విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పూర్ణచంద్రరావు, మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలోని ఎల్లకొండ, సిద్దులూరు గ్రామాల్లోని జెడ్పీహెచ్ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్పిరిచువల్ సైన్స్ అండ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డితో పాటు ఇతర మాస్టర్లు పాల్గొని ఉపాధ్యాయులు, విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. యోగా, మెడిటేషన్ల విశిష్టతలు, ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెడిటేషన్ బుక్స్, పిరమిడ్ క్యాప్స్లను పంపిణీ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏజీహెచ్ఎస్ చిరుతపల్లిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో మంచి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇంతకు ముందు జర్నీ అంటే భయపడిపోయేదాన్ని. అబ్బా జర్నీ చేయాలా, తలనొప్పి వస్తుంది, నీరసం వస్తుంది అనుకునేదాన్ని. ఇప్పుడు జర్నీ అంటే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఎవరితోటి ఇంకా బస్సులో ఎక్కిన వాళ్ళు అందరూ మన చుట్టాలు, బంధువులే ఉంటారా, ఉంటారు కదా. వాళ్ళు ఊరికి మాట్లాడాల్సిన అవసరం ఏముంటది, ఏముండదు కదా. 1-2 మాటలు మహా అయితే ఎవరన్నా కనిపిస్తే తెలిసిన వాళ్ళైతే బాగున్నారా అండి అంటే బాగున్నారా అయిపోతుంది. అక్కడితో అంతే అన్నారు, కంప్లీట్ చేసేసుకోవాలి. మన ధ్యానంలో మనం కూర్చోవాలి. ఎంత హాయిగా అనిపిస్తుందో జర్నీలో. అసలు అట్లా మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తే ఎంత లాంగ్ అయినా అలా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు జర్నీ అంటే హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇంతకుముందు భయపడేదాన్ని. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, నీరసం రావట్లేదు, తలనొప్పి రావట్లేదు, హుషారు వస్తుంది. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.